మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అంబేద్కర్ చౌరస్తా వద్ద గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చోటాబాయ్ రేవంత్ రెడ్డి, బడేబాయ్, ప్రధాని మోడీ ఒకటై కోర్టులో కేసు వాయిదా ఉండగా ఈడీ ఎలా అరెస్టు చేస్తారని, ఇది ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధమని, బీజేపీ ఏకపక్ష ధోరణి వ్యవహరిస్తోందని, బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్నారని, రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రజలకు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని, ఈ సందర్భంగా అక్రమ అరెస్టులు చేయడం సరైనది కాదని నిరసన వ్యక్తం చేశారు. ముఖ్య నాయకులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి వారికి ఉన్నటువంటి కొన్ని రాజకీయ వ్యాపార రంగంలో ఉన్నటువంటి నిర్భర ఇష్యూస్ ని తీసుకొని వారిని కూడా భయపెట్టి భయభ్రాంతులు చేసి వాళ్ళ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా కార్యకర్తలు, నాయకులకు సంబంధించి ఏదైనా పనులు చేస్తే దాన్ని కూడా కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి మనం ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ శాశ్వతం కాదు. 4 రోజుల ఆటని చూస్తున్నాం మనం. మళ్ళీ కేసీఆర్ గారు కథం ముందుకెళ్ళిదే వాళ్ళు ఎవరు కూడా ఆగదని చెప్పి కూడా నాకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా మన కేసీఆర్ గారు ముందుకు రావడం జరుగుతుంది. మనందరం ధైర్యంగా ఉండాలి. ఈ రోజు కేసీఆర్ గారికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. మన అందరం కూడా మీరు భయపడద్దు, మేము మీతో పాటు ఉన్నామని చెప్పేసి ప్రతి గ్రామాన కూడా మనం వారికి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం, వారికి ధైర్యం లేక కాదు, కానీ మనం అండగా ఉన్నామన్న ఒక సందేశాన్ని మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను నర్సాపూర్లో ఉన్నటువంటి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, ఎవరు ఎటువంటి రకమైనటువంటి ఇబ్బందులు పెట్టినా, ఏ అర్ధరాత్రైనా కూడా మీ అందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని చెప్పేసి కూడా ఉంటాం. మన గ్రామాల అభివృద్ధి చూస్తాం, మన సంక్షేమం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.